ఎదుటి వారిని చూచి గర్వించే వారిగా మనం ఉండకుండా, ఎదుటి వారి స్థితిని చూసి మనం అసూయపడే వారిగా ఉండకుండా, నాకు కూడా నా స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఎలా ఉండాలో నాకు మంచి జ్ఞానాన్ని, అటువంటి గుణాన్ని నాకు దయచేయని మనం ప్రార్థన చేయగలిగితే, వారు ప్రార్థన చేసినన్ని రోజులు దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో దేవుని తీర్పు వారి జీవితాల్లోకి వచ్చేసింది. అయితే బైబిల్ గ్రంథం ఏమని తెలియపరుస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం ఆఖరి లైన్‌లో తెలియపరుస్తుంది ఏంటంటే, ఏలయనగా ఏలయనగా మన దేవుడు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నాడు మన దేవుడు? దహించు అగ్ని అయి ఉన్నాడనమాట. దేవుడు ప్రేమ స్వరూపి అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏం రాయబడి ఉందండి? దేవుడు ఏంటంట? దహించు అగ్ని అయి ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నాదాబు అబీహు జీవితాల్లో కూడా ఇదే జరిగింది. ఏం జరిగిందంటే, దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి దిగొచ్చింది. ఎక్కడి నుండి దిగొచ్చింది? వారు బలిని అర్పిస్తూనే ఉన్నారు. దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించలేదో ఆ పనిని చేయడానికి దేవుని సన్నిధిలోకి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు వారిని చూశాడు. చూసి వారిని ఏం చేశాడో తెలుసా? లేవికాండము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా సన్నిధి నుండి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏమని తెలియపరిచింది? దేవుడు ఏమన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ వాక్యము నాదాబు అబీహుల జీవితాల్లో తప్పకుండా నెరవేరింది. నెరవేరిందా లేదమ్మా? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. నాదాబు అబీహుల జీవితాల్లో తప్పకుండా ఈ వాక్యం నెరవేరింది. ఆకాశం నుండి దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరిందంట. వీరు చేసిన పాపాన్ని దేవుడు చూశాడు. వీరు చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని దేవుడు చూశాడు. చూసినప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుండి బయలుదేరి వచ్చి వెంటనే తక్షణమే వారిని ఏం చేసింది? దహించి వేసింది అనమాట. ఆ యొక్క అగ్నిని వారు ఎప్పుడైతే అర్పిస్తా ఉన్నారో, ఆ యొక్క బలిపీఠం దగ్గర, ప్రత్యక్షపు గుడారం దగ్గర వారి బలిని అర్పించడానికి ఎప్పుడైతే వారి యొక్క ధూప కలశాలను పట్టుకొని ధూపం వేస్తున్నారో, వెంటనే దేవుని అగ్ని ఆకాశం నుండి బయలుదేరి వచ్చి వారిని ఏం చేసింది? దహించి వేసింది అనమాట. దహించి వెంటనే ఏమయ్యారు? వారు అక్కడికక్కడే మృతి పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉగ్రత మన జీవితాల్లోకి రావాలని దేవుడు అనుమతిస్తే ఎంతలోపు వస్తుంది? వెంటనే వస్తుంది. వారు ఏంటి? అర్పిస్తూనే ఉన్నారు దేవుని సన్నిధిలో. వారు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చి ఆ యొక్క దేవుని సన్నిధిలో అర్పిస్తూనే ఉన్నారు. వెంటనే దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని దహించి వేసిందంట. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం కూడా దేవుని తీర్పు ఎప్పుడొస్తుందా అనే భయాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. నాదాబు అబీహు దేవుని యొక్క భయాన్ని మర్చిపోయారు. వారి జీవితాల్లో గర్వం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమించాలనే ఆలోచన వారి జీవితాల్లో వచ్చింది. వెంటనే వారి జీవితం ఏమైపోయింది? పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఆయన యొక్క నియమించిన ఆజ్ఞల్ని ఖచ్చితంగా అనుసరించే వారిగా ఉండాలి. వాటిని మనం ఎప్పుడు కూడా స్మరించకూడదు. ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమైందిలే అనే ఆలోచన ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో, వెంటనే ప్రభువా నన్ను క్షమించయ్యా. ఆనాడు నాదాబు అబీహుల జీవితాల్లో వారి స్థితిని చూసి వారు గర్వించారు. వారి యొక్క పరిస్థితిని వారు మరిచిపోయి నీ ఆజ్ఞను అతిక్రమించారు ప్రభువా. తద్వారా నీ శిక్షను వారు పొందుకున్నారు. నువ్వు ఎంత ప్రేమ స్వరూపివో అదే రీతిగా నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆ నిమిషం మాత్ర కోపమే మా జీవితాన్ని పతనం చేస్తుందని మేము ఆ మాటను గుర్తుంచుకోలేకపోయాం ప్రభువా అని ఎప్పటికప్పుడు మన జీవితాలని దేవుని ఎదుట ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోగలిగితే నాదాబు అబీహుల వలె మన జీవితాల్లో పతనం అవ్వకుండా ఆశీర్వాదం వైపు దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తీర్పు వచ్చింది. ఒకవేళ వారు ఆయన ఏర్పాటు చేసిన కట్టడల్ని అనుసరించి నడుచుకొని ఆయన మార్గాల్ని వారు గౌరవించినట్లయితే వారి జీవితం పతనం అయ్యేదా?
ఖచ్చితంగా కాదు. వారెవరు అసల? ప్రధాన యాజకుని కుమారులు. ఒక గొప్ప స్థానాన్ని వారికి